సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. విజయమే పరమావధిగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సాయన్నకు కంటోన్మెంట్తో ఉన్న అనుబంధం చాలా గొప్పదని తెలిపారు. ప్రజలకు సాయన్నపై ఉన్న అభిమానమే ఆయన కూతురు లాస్యనందితను గెలిపిస్తుందన్నారు. గురువారం నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. కంటోన్మెంట్ బూత్ కమిటీల సమావేశం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తున్నారు. రెండోది కేటీఆర్ గారి ప్రోగ్రాం 21వ తేదీన రోడ్ షో ఉన్నది కంటోన్మెంట్లో. 25వ తారీఖు నాడు జిమ్ఖానా గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి గారి భారీ బహిరంగ సభ ఉంటుంది ఒకటి. అయితే ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమావేశం ఈ కోఆర్డినేషన్ కోసం. మరి కంటోన్మెంట్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో లాస్యనందిత గారు గెలుస్తున్నారు. ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజలకు సాయన్న గారు అంటే అమితమైనటువంటి గౌరవం, ప్రేమ. ఆయన లైఫ్ అంతా 30 ఏళ్ళు ఈ యొక్క నియోజకవర్గానికి అచంచలమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి, నిరంతరంగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతోనే మరి బ్రహ్మాండంగా, ఇది డిఫెన్స్ ప్రాంతం అయినప్పటికీ చాలా సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి తెచ్చారు. కంటోన్మెంట్ 10, 12, 14 రోజులు మంచినీటి ఇబ్బందులను కూడా మరి దూరం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అయితేనే మాకు అన్ని విధాలుగా చూసుకుంటుంది అనేటువంటి భావన ప్రజలలో ఉంది.